హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో దివ్యాంగులకు సంబంధించి వైకల్య ధృవీకరణ పత్రం కోసం 3 జిల్లాలకు సంబంధించి సదరం క్యాంప్ తేదీలను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంబంధించి వైకల్య ధృవీకరణ కోసం జనవరి నెలకు సంబంధించి సదరం క్యాంప్ తేదీలను డిఆర్డిఓ విజయలక్ష్మి ప్రకటించారు. జనవరి 7, 23, 28 ఆర్తో సివిఏ, 3న వినికిడి లోపం, 9న మానసిక వైకల్యం, 16న నేత్ర సంబంధిత వైకల్య పరీక్షలు ఉంటాయని వివరించారు. అర్హులైన వారు తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యునితో ఓపీ స్లిప్ ద్వారా దివ్యాంగ కేటగిరీని నిర్ధారించుకొని దాని ప్రకారం మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ అయిన వారికి మాత్రమే సదరం శిబిరానికి ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రావాలని వివరించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి 7న సదరం క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఈ క్యాంపునకు హాజరయ్యే దివ్యాంగులు ఈ నెల 31న మీ సేవా కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. సదరం క్యాంపులకు వెళ్లేవారు తమ వెంట స్లాట్ బుకింగ్ రసీదుతో పాటు ఆధార్ కార్డ్, ఒక ఫోటో, సంబంధిత మెడికల్ రిపోర్ట్లను వెంట తీసుకురావాలని తెలపడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట దివ్యాంగుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. జనవరి 2న కంటి చూపు, 9, 16, 30 తారీఖుల్లో ఆర్థోపెడిక్ జనరల్ పరీక్షలు, 23న మానసిక వైకల్యం, వినికిడి లోపం సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేయనున్నట్లు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి దివ్యాంగులు మీ సేవా కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకొని కేటాయించిన తేదీల్లో హాజరు కావాలని సూచించడం జరిగింది. కోమటి చెరువు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ శిబిరం నిర్వహిస్తున్నామని, ఉదయం 9 గంటలకు దివ్యాంగులు సంబంధిత పత్రాలు తీసుకొని హాజరు కావాలని తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ కోసం శిబిరాల తేదీలు అనేది ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా 3 జిల్లాలకు సంబంధించి సదరం శిబిరాల తేదీలు అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.